హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా రిలీజ్ అయిన తుడరం అనే మలయాళ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 43 నిమిషాలు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే పర్లేదు, బాగానే ఉంది. బట్ మరీ హైప్ ఇచ్చినంత ఎక్స్ట్రాడినరీగా అయితే ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ కొంచెం దృశ్యం మూవీ స్టోరీ లైన్లోనే వెళ్తూ ఉంటుంది అనమాట. ట్విస్ట్ రివీల్ కానీ క్లైమాక్స్ మెసేజ్ కానీ ఎప్పుడు చూడనిది ఏం కాదు. బట్ స్టార్ హీరో చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, కొండ ప్రాంతంలో ఒక చిన్న ఊరు ఉంటుందన్నమాట, రన్ని అని. అక్కడ షణ్ముగన్ అనే ట్యాక్సీ డ్రైవర్ ఉంటాడు, మిడిల్ క్లాస్, అండ్ తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. బట్ అనుకోకుండా ఏమవుతుందంటే, ఒకరోజు తన కార్ మిస్ అవుతుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ప్రమాదం చిక్కుకుంటుంది. అసలు ఏం జరిగింది, ఎలా బయటపడ్డారా లేదా అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలంటే మోహన్ లాల్ గారు యాజ్ యూజువల్ ఆయన యాక్టింగ్ బాగా చేశారు. చాలా న్యాచురల్గా ఉంటుందన్నమాట. అండ్ అన్ని ఎమోషన్స్ని ఈజీగా చూపిస్తారు దీంట్లో, ప్రతి సీన్లో, ప్రతి సిచ్యువేషన్కి. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ బై జేమ్స్ బెజాయ్. సాంగ్స్ అండ్ సిచ్యువేషన్ ఉంటాయి కాబట్టి నో కంప్లైంట్స్. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది అనమాట. స్టోరీ టెల్లింగ్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది ఎవ్రీ సీన్లో. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది, షాజీ కుమార్ చేశాడు. ఆ హిల్ లొకేషన్స్ కానీ, ఫారెస్ట్ సీన్స్ కానీ, ఆ రెయిన్ పడుతున్నప్పుడు అండ్ చాలా ఇంటెన్సివ్గా ఉంటాయి అనమాట. విలన్గా చేసిన అతను బాగా యాక్ట్ చేశాడు. తను ఉన్న సీన్స్ అన్నీ మనకి ఇంపాక్ట్ అవుతాయి అన్నమాట. నెగిటివ్స్ చెప్పాలి అంటే రన్ టైమ్, ఇందాక వినే ఉంటారుగా, ఎడిటర్ నిషత్ యూసఫ్, ఈయన కొంచెం బాగా ట్రిమ్ చేయాల్సింది. ఇంటర్వల్ దాకా స్టోరీ అంతగా కదలదు. అంటే స్టోరీ బిల్డింగ్కి కొంచెం టైం తీసుకున్నారు. బట్ ఆ ఫ్యామిలీతో ఉండే సీన్స్ కానీ, భారతీ రాజా గారితో ఉండే సీన్స్ కానీ చాలా డ్రాగ్ అవుతూ ఉంటాయి అనిపిస్తుంది. కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. శోభన గారి రోల్కి అంత స్కోప్ లేదనమాట. ఇంకా స్ట్రాంగ్ క్యారెక్టర్ డిజైన్ ఉంటే బాగుండేది. స్కోప్ ఉంది కాబట్టి అక్కడ. ఫస్ట్ హాఫ్ మొత్తం డ్రామా మోడ్లోకి వెళ్తుంది అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం సస్పెన్స్ మోడ్లోకి వెళ్తుంది అనమాట. అంటే ఎందుకు ఇలా జరిగింది, ఎవరు చేశారు, ఏంటి అనేది. బట్ కొన్ని చోట్ల మనం సీన్స్ని ప్రిడిక్ట్ చేసేయచ్చు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది తరుణ్ మూర్తి. ఈయన ఇంతకుముందు సౌదీ వెళ్ళక్క, ఆపరేషన్ జావా అనే మూవీస్ని డైరెక్ట్ చేశారు. రైటర్ వచ్చేసి కేఆర్ సునీల్ అండ్ యాక్టర్స్ వచ్చేసి మోహన్ లాల్, శోభన, ప్రకాష్ వర్మ, భారతీరాజ్ అంటే చాలామంది ఉన్నారు మలయాళీ యాక్టర్స్. ప్రొడ్యూసర్ వచ్చేసి ఎం రంజిత్. ఎందుకని అంటున్నాడు మనోడు, మూవీ బాగానే ఉంది కదా, బయట మంచి టాక్ ఉంది, మలయాళంలో పెద్ద హిట్ అంటే కనుక మీరు కూడా చూడండి. మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తెలుగులో ఇలాంటి మూవీస్ మనం చాలానే చూసాము. ఇన్ఫ్యాక్ట్ కొంచెం దృశ్యం స్టోరీ లైన్ మోడ్లోకి వెళ్తుంది కాబట్టి అంత నావల్గా, షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ నాకే అనిపించలేదు చాలా చోట్ల. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.